హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలు, సంప్రదాయాలు స్వర్గం, నరకం వంటి ఆత్మీయ ప్రయాణ స్థితుల గురించి వివిధంగా వివరించాయి. బౌద్ధ, జైన, క్రైస్తవ, ఇస్లాం మతాల్లోనూ ఈ భావన కనిపిస్తుంది. హిందూ ధర్మంలో స్వర్గం అంటే పుణ్యకర్మల ఫలితంగా దక్కే సుఖసాధ్య స్థానం, నరకం అంటే పాప ఫలితంగా అనుభవించాల్సిన దుఃఖమయంలో ముఖ్యంగా గరుడ, బ్రహ్మాండ, కార్తీక పురాణాల్లో స్వర్గం అనేది విశ్వంలో ఓ భౌతిక స్థలంలో వివరించబడింది. మహాభారతం వంటి ఇతిహాసాలు కూడా ఈ భావనకు బలమిస్తాయి. మహాభారతం చివరిలో పాండవులు తపస్సు చేసి శరీరాలతోనే స్వర్గానికి ప్రయాణించిన ఘటన స్వర్గారోహణ పర్వంలో వర్ణించబడింది. ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తల దృష్టిలో స్వర్గం అనేది మనసు నిశ్చలమైన స్థితి, బ్రహ్మానందంలో లీనమయ్యే స్థితి. అదే సమయంలో నరకం అనేది మనసు అశాంతితో, బాధతో, అస్థిరతతో కలిగే స్థితి. ఈ రెండు స్థితులు మన చిత్తశుద్ధికి, కర్మలకు అద్దం పడతాయి. ప్రముఖ బౌద్ధ మానవతావాది దలైలామా పేరుతో రచించిన గ్రంథాల్లో కూడా స్వర్గం అనేది అంతర్గత ఆనంద స్థితిగా భావించబడింది. అయితే పురాణపరంగా చూసినప్పుడు స్వర్గానికి భూమిపై మార్గం ఉందని చెప్పబడిన ప్రదేశం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ దగ్గర మొదలవుతుంది. ఒక చిన్న గ్రామం నుంచి ఈ మార్గం ప్రారంభమవుతుంది. అక్కడ సరస్వతి నది అలకనంద నదిలో కలుస్తూ అంతర్వాహినిగా మారుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న సరస్వతి దేవి ఆలయంలో పాండవులు పూజలు నిర్వహించారని చెప్పబడింది. ఈ ప్రాంతంలో ఉన్న భీంపూల్ అనే రాతి బండను భీముడు వంతెనగా ఉపయోగించి నదిని దాటాడని ప్రతీతి. అక్కడి నుంచి అసలైన స్వర్గారోహణ మార్గం ప్రారంభమవుతుంది. ఆ మార్గంలో ముందుగా చత్మౌలి అనే గ్రామం ఉంటుంది. ఇది 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత భృగు మహర్షి ఆశ్రమం, మాతాదేవి ఆలయం మరియు కుబేర్ మకుట్ కనిపిస్తాయి. ఇవన్నీ అతి ప్రాచీన ఆధ్యాత్మిక ప్రదేశాలుగా గుర్తించబడుతున్నాయి. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే వసుధార జలపాతం కనిపిస్తుంది. ఇది 120 మీటర్ల ఎత్తు నుంచి జలాన్ని ప్రసరించడమే కాక అక్కడి తుంపరుల పాపాల శుద్ధి చేసి శక్తి కలవని నమ్మకం ఉంది. ప్రసరించడమే కాక అక్కడి తుంపరులు పాపాలు శుద్ధి చేసే శక్తి కలవని నమ్మకం ఉంది. సతోపంత్ సరస్సు వద్దకు చేరుకుంటారు. ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతోంది. ప్రతి ఏకాదశి రోజున త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ స్నానం చేస్తారని, గంధర్వులు పక్షుల రూపంలో వచ్చి వారిని దర్శిస్తారని పురాణ విశ్వాసం. ఇక్కడే భీముడు మరణించాడు. ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవులంతా కూడా మార్గ మధ్యలో తమ శరీరాలు విడిచినట్లు మహాభారతం చెబుతోంది. ఈ సతోపంత్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్గమే అసలైన స్వర్గారోహణ మార్గం. ఈ దారి అతి కష్టతరమైనది. గడ్డి కాలంలో మంచు, వర్షాలు మరియు గాలులతో ప్రయాణం చాలా కఠినంగా మారుతుంది. ఈ దారిలో చంద్రకుండ్, సూర్యకుండ్ అనే 2 పవిత్ర సరస్సులు ఉన్నాయి. చివరికి ధర్మరాజు మాత్రమే ఒక విశ్వాసనిష్ట కలిగిన కుక్క తోడుగా స్వర్గానికి చేరుకున్నాడు. ఈ మార్గంలో చివరగా వచ్చే పర్వత సమూహాన్ని స్వర్గారోహిణి పర్వత శ్రేణి అంటారు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలోని గర్వాల్ హిమాలయాల్లో ఉంది. 3 మెట్లు కనిపిస్తాయి. అవి ఎక్కితే మరో 4 మెట్లు ఉంటాయని, చివరికి స్వర్గద్వారం వద్దకు చేరుతారని పురాణ నమ్మకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.